రోజ్ నేను చిన్నప్పుడు ఒక చిన్న బ్రౌన్ కలర్ కుక్క పిల్లని పెంచుకున్నానండి. ఆ కుక్క పిల్లని పెంచుకొని ఇంకా నా జీవితంలో ఇంకా ఆ కుక్క పిల్ల నాకు తోడుగా ఉంటుంది. ఆమె ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు నేను సేఫ్ జోన్‌లో ఉంటాను. అంటే నాకు సెక్యూరిటీ అని కాదండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆమె వస్తారు అని చెప్పి తనకి ఒక క్లాత్ లాంటి తాడు, అంటే గొలుసుకి నా దగ్గర అప్పుడు డబ్బులు లేవండి. మా నాన్న డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు ఆ తాడు కట్టి నేను ఎక్కడికెళ్ళినా తీసుకొని వెళ్ళేదాన్నండి. ఒకరోజు అదేనండి, ఒరిస్సా నుండి ఒక లారీ వచ్చి నా కుక్క పిల్ల మీద నుంచి వెళ్ళిపోయిందండి. అప్పుడు చనిపోయింది. అప్పుడు మా అమ్మమ్మ, మా తమ్ముడు, మా ఇంట్లో మెంబర్స్ అందరూ తనని దహనం చేశారు. నేనింకా అప్పుడు మౌనంగా అలా ఉండిపోయి ఏం చేయలేదండి. ఇంకా అప్పటి నుంచి నేను తనని ఎంతగా ప్రేమించాను. మార్నింగ్ 2:00కి గేదె పాలు తీసుకొచ్చి పెట్టేదాన్ని, అండ్ నైటు 7:00కి గేదె పాలు అలా గేదె దగ్గరికి వెళ్ళి తీసుకుని, అప్పట్లో 2 రూపీస్ అండి పావు పాలు నాకు ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళకైతే 3/4కి ఇలాగిచ్చేవాళ్ళండి. 3/4 అంటే 75 పైస్ అండి. అయితే అంత ప్రేమగా పెంచుకునే నా కుక్క పిల్ల ఎప్పుడైతే చనిపోయిందో, ఇంకా ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ఇంకా జంతువుల్ని ప్రేమించడం మానేశానండి. నా జీవితంలో ఉన్న ఒకే ఒక ప్రేమ నా బ్రౌన్ కలర్ కుక్క పిల్లండి. నేను ఎప్పుడన్నా ఈ జన్మ కాదు, మరో జన్మ అంటూ ఉంటే నా కుక్క పిల్ల నాకు దక్కుద్దండి. అంటే జన్మ అలాంటివి ఉంటే నాకైతే వేటి మీద నమ్మకాలు లేవండి. ఈ జన్మకి నా ప్రేమ తనకేనండి. చూసారు కదండి, నేను ఎందుకు చెప్తున్నానంటే జంతువుల మీద ప్రేమ అలా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.